జై శ్రీరామ్. జై శ్రీ హనుమాన్. శ్రీమద్ రామాయణము సుందరకాండ 28వ సర్గ ప్రారంభము. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. చిన్న మనవి, అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకి జై శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చేస్తూ ఉండగలరు. జై శ్రీరామ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. गोष्पदेकदवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्. अग्रे वाचयते प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామవరాననే. జై శ్రీరామ్. ఇక రామాయణము సుందరకాండ 28వ సర్గ ప్రారంభము. త్రిజటకు వచ్చిన స్వప్నము గురించి కానీ దాని గురించి త్రిజట తోటి రాక్షస స్త్రీలకు చెప్పడం కానీ సీతాదేవికి తెలియదుట. రావణుడు వచ్చి తనను అన్న మాటలను తలుచుకొని తరువాత రాక్షస స్త్రీలు తనను చంపుతానని బెదిరించిన మాటలను విని తలుచుకొని సీతాదేవి చాలా బాధపడుతూ ఉందిట. నేను ఎంత పాపం చేశానో కానీ వీళ్ళ చేత ఇన్ని మాటలు పడుతూ కూడా నా ప్రాణములు నా శరీరమును వదలకుండా ఉన్నాయి. కాలము తీరనిదే, మరణము కూడా దగ్గరకు రాదు అన్న విషయము సత్యము అని తోస్తూ ఉంది. నేను సుఖాలకు నోచుకోలేదు. నా జీవితము అంతా దుఃఖమయము అయింది. అయినా కూడా నా హృదయము పాషాణము కంటే గట్టిగా ఉంది. అందుకే జీవితాంతము కష్టములు వచ్చినా బద్దలు కాకుండా ఇంకా వజ్ర సమానముగా ఉంది. అసలు నా తప్పు ఏమీ లేకుండానే రావణుడు నన్ను చంపమని ఆజ్ఞాపించాడు. ఈ రావణుడు ఏమి చేసినా వీడిని మాత్రము నేను దగ్గరకు రానివ్వను. ఈ 2 నెలల గడువు లోపల రాముడు రాకుంటే ఈ రావణుడు నన్ను చంపుతాడు. రాముడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. నాకు ఎన్ని కష్టములు వచ్చి పడ్డాయి. రామ, ఓ లక్ష్మణ, తొందరగా రండి, నన్ను ఈ రాక్షసుని చెర నుండి విడిపించండి అని సీతాదేవి ఆలోచనలు చేస్తూ ఉందిట. ఇంకా ఆ రోజు కాలమే మృగరూపములో వచ్చి నన్ను ప్రలోభపెట్టింది. నేను రాముని ఆ మృగమును తెచ్చి ఇమ్మని అడిగాను. నా తెలివి తక్కువతనంతో లక్ష్మణుడిని కూడా దూరంగా పంపాను. అంతా కాలమహిమ, నా దురదృష్టము. రామలక్ష్మణులు తిరిగి వచ్చినప్పటికీ నేను అపహరించబడ్డాను. రాముడికి లక్ష్మణుడికి నా గురించి ఎలా తెలుస్తుంది? నా గురించి తెలిసిన జటాయువు కూడా ఈ రాక్షసుని చేతిలో మరణించాడు. నేను చేసిన పూజలు, నోములు, వ్రతాలు, నా పాతివ్రత్యము, నేను అనుసరించిన ధర్మము అన్నీ వృధా అయ్యాయి. కనీసము నా భర్తను చేరుకోవడానికి కూడా పనికిరాని ఈ పాతివ్రత్యము ఎందుకు? నిరర్ధకము కదా. రామ, నీవు నీ తండ్రి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరములు గడువు ముగిసిన తరువాత అయోధ్యకు పోయి పట్టాభిషిక్తుడు అయ్యి
కోరిన స్త్రీలతో సుఖించు. నేను ఇక్కడే ఈ రాక్షసుని చేతిలో మరణిస్తాను. నాకు నీ మీద ఉన్న ప్రేమ, నీ కొరకు ఆచరించిన పాతివృత్యము, నా వినాశనము కొరకే అవి దాపురించాయి. నా అంత దురదృష్టవంతురాలు లోకంలో ఉండబోదు. ఏమి చెయ్యను? చచ్చిపోదామన్నా ఇంత విషం ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ లేరు. ఈ రాక్షసుని మందిరంలో విషానికి కూడా కరువే కదా అని పరిపరి విధముల విలపిస్తూ ఉందిట సీతాదేవి. చావడానికి విషము కానీ ఆయుధము కానీ లేకపోవడంతో అందుబాటులో ఉన్న తన పొడవాటి జడనే తాడుగా ఉపయోగించి మెడకు ఉరి వేసుకొని ప్రాణత్యాగము చేయాలని నిర్ణయానికి వచ్చి ఆ విధముగా ప్రయత్నించిందట సీతాదేవి. నేను ఈ జడతో ఉరిపోసుకుని చచ్చిపోయి యమలోకానికి వెడతాను అని సీతాదేవి మనసులో అనుకుందిట. చావడానికి నిశ్చయించుకున్న సీతాదేవి లేచి నిలబడిందిట. ఆ చెట్టు కొమ్మ మీద నిలుచుంది. చావడానికి సిద్ధంగా ఉన్న సీతకు శుభశకునములు కనబడ్డాయిట. అటువంటి శకునములు కనబడినప్పుడు గతములో సీతాదేవికి ఎన్నో శుభాలు జరిగాయిట. అటువంటి శుభశకునములు మరలా కనపడుతూ ఉన్నాయట సీతాదేవికి. ఇలా ఈ విధముగా సీతాదేవి ఆత్మహత్యా ప్రయత్నముతో అంటే శరీరత్యాగ ప్రయత్నముతో శ్రీమద్ రామాయణము సుందరకాండ 28వ సర్గ సంపూర్ణము. హరి ఓం దత్సతు. ఆ శ్రీరాముని యొక్క పాదములకు నమస్కరిస్తూ ఇక సెలవు.